అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హైగ్రీవా స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ 13th June షిఫ్ట్ 1 మ్యాథ్స్ సొల్యూషన్స్ని సాల్వ్ చేద్దాం. ఇఫ్ వన్ యాంగిల్ ఆఫ్ ఎ parallelogram is 27 degree less than 4/5 of its adjacent angle, then find the smallest angle of the parallelogram. సో ఫస్ట్ ఇక్కడ మనం ఒక parallelogramని డ్రా చేసుకుందాం. ఓకే, సో ఈ parallelogramకి ఏ బి సి డి అని నేమ్ చేసుకుంటే ఇక్కడ చూడండి ప్యారలలోగ్రామ్ ప్రాపర్టీస్ ఏంది, యాంగిల్ ఏ యాంగిల్ డి సమ్ అనేది 180 డిగ్రీకి ఉంటుంది. సో ఇప్పుడు ఈ యాంగిల్ మనం యాంగిల్ ఏ అనేది టీటా అనుకుంటే యాంగిల్ డి ఏమవుతుంది 180 మైనస్ టీటా అవుతుంది. సిమిలర్గా యాంగిల్ బి అండ్ యాంగిల్ సి కూడా సమ్ చేస్తే 180 డిగ్రీ రావాలి. సో ఇక్కడ యాంగిల్ చూడండి, ఫస్ట్ ఇక్కడ యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి చేస్తే 180 డిగ్రీ రావాలి. అండ్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి చేస్తే 180 డిగ్రీ, యాంగిల్ సి ప్లస్ యాంగిల్ డి సేమ్ 180 డిగ్రీ, అండ్ లాస్ట్ యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ డి రెండింటిని యాడ్ చేస్తే 180. సో సమ్ ఆఫ్ అడ్జసెంట్ యాంగిల్స్ అనేది 180కి ఈక్వల్గా ఉంటుంది. సో యాంగిల్ ఏ ఆల్రెడీ టీటా ఉంది కాబట్టి యాంగిల్ బి ఏమవుతుంది 180 మైనస్ టీటా అవుతుంది. సో ఇప్పుడు యాంగిల్ బి అండ్ యాంగిల్ సిని సమ్ చేస్తే 180 రావాలి. ఇక్కడ ఆల్రెడీ 180 మైనస్ టీటా ఉంది కాబట్టి యాంగిల్ సి ఇక్కడ మనకి టీటా డిగ్రీ అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు ఏమన్నారు, వన్ యాంగిల్ ఈజ్ 27 డిగ్రీ లెస్ అన్నారు. సో ఇక్కడ మనము 180 మైనస్ టీటా అనేది లార్జెస్ట్ యాంగిల్ అనుకుందాం. ఈ యాంగిల్లో 4/5 చేసి ఇందులో నుంచి మనం టీటాని స్మాలెస్ట్ యాంగిల్ని సబ్ట్రాక్ట్ చేస్తుంటే 27 డిగ్రీ అనేది డిఫరెన్స్ వస్తుంది. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ని సాల్వ్ చేస్తే, సో ఇప్పుడు ఈ 5ని మనము మల్టిప్లై చేద్దాం. సో 180 మైనస్ టీటా ఇంటూ 4 ఉంది, 18 ఇంటూ 4 అంటే 72 కదా. సో 720 మైనస్ 4 టీటా మైనస్ 5 ఇంటూ టీటా అంటే 5 టీటా ఈక్వల్ టు ఈ 5 ఈ సైడ్ వెళ్తే 27తో మల్టిప్లై అవుతుంది. 27 ఇంటూ 5 అంటే 135. సో ఇప్పుడు 4 టీటా మైనస్ 4 టీటా మైనస్ 5 టీటా అంటే మైనస్ 9 టీటా, ఈ సైడ్ వెళ్ళిపోతే ప్లస్ 9 టీటా ఇది కదా, ప్లస్ 9 టీటా ఈక్వల్ టు ఈ ప్లస్ 135 ఈ సైడ్ వస్తే మైనస్ 135. సో 720లో నుంచి 135 మైనస్ చేస్తే 585. సో టీటా ఈజ్ ఈక్వల్ టు, టీటా అంటే స్మాలెస్ట్ యాంగిలే కదా, 9 1s 9 6 is 54, carry 4, 9 5 is 45. సో స్మాలెస్ట్ యాంగిల్ టీటా అనేది 65 డిగ్రీకి ఈక్వల్ అయింది. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, the market price of a smartwatch set is 640 rupees. It is sold at two successive discounts of 30% and 25%. An additional discount of 25% is given on cash payment. What will be the selling price of the smartwatch set on cash payment? సో ఇక్కడ ఒక స్మార్ట్ వాచ్ని 640 రూపీస్కి మార్క్ చేసి ఉంచి ఫస్ట్ 30%, మళ్ళీ 25%, అగైన్ 25% డిస్కౌంట్ ఇస్తే ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ అనేది ఆ వాచ్ ఇది ఎంత ఉంటుందో మనని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో మార్కెట్ ప్రైస్ 640 కదా, 640లో ఫస్ట్ డిస్కౌంట్ 30% ఇస్తే రిమైనింగ్ వాల్యూ 70% ఉంటుంది. ఇది ఈ డిస్కౌంట్ ఇచ్చినాక ఉండే సెల్లింగ్ ప్రైస్. నెక్స్ట్ మళ్ళీ 25% ఇస్తున్నారు. సో 25%ని రిమూవ్ చేస్తే 75% ఉంటుంది కదా. సో 75/100, మళ్ళీ అగైన్ 25% డిస్కౌంట్ ఇస్తుంటే ఇక్కడ కూడా మనకి 75% వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇది టోటల్ సెల్లింగ్ ప్రైస్ అయింది. నౌ 25 3s 25 4s, 25 3s 25 4s, E0 cancel and E0 cancel, 4 1s 4 16s 64, again 4 1s 4 4s is 16. సో ఇప్పుడు టోటల్ 4 into 7 అంటే 28, 3 into 3 అంటే 9. సో 28 into 9 అంటే 252. సో సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ద వాచ్ ఈస్ 252 రూపీస్. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ఫైండ్ ద సింగిల్ డిస్కౌంట్ ఈక్వివాలెంట్ టు 3 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆఫ్. సో ఇక్కడ సింగిల్ డిస్కౌంట్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. 3 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఇచ్చారు. సో ఫస్ట్ 6% అండ్ 28%కి ఈక్వివాలెంట్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో రెండు డిస్కౌంట్స్ ఇచ్చినప్పుడు మనం ఈక్వివాలెంట్ ఎలా చేస్తాము, మైనస్ ఎక్స్ మైనస్ వై మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఎక్స్ ఇంటూ వై బై 100. సో ఇక్కడ ఎక్స్ అంటే 6, సో మైనస్ 6 మైనస్ 28 ప్లస్ 6 ఇంటూ 28 by 100. సో 28 minus 6 minus 28 అంటే
మైనస్ ఆఫ్ 34. సో మైనస్ 34. సో 28 ఇంటూ 6 అంటే 168 డివైడెడ్ బై 100 ఉంది కాబట్టి 1.68. సో మైనస్ 34కి 1.68ని యాడ్ చేస్తే ఇక్కడ మనకి టోటల్గా 2 3 అండ్ ఇక్కడ 2 3. సో 32 మైనస్ 32.32 ఉంటుంది. సో నీట్గా రాద్దాము. మైనస్ 32.32. సో ఇప్పుడు ఇది 6%కి 28%కి ఈక్వివలెంట్. సో ఇక్కడ మైనస్ 32.32కి అండ్ 15%కి ఈక్వివలెంట్ ఫైండ్ అవుట్ చేద్దాం. మైనస్ 32.32 మైనస్ 15 మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్ 32.32 ఇంటూ 15 డివైడెడ్ బై 100. సో మైనస్ 32.32 మైనస్ 15ని యాడ్ చేస్తే మైనస్ 47.32 ప్లస్ 15 2s 30 క్యారీ 3 15 3s 45 ప్లస్ 3 అంటే 48 15 2s 30 ప్లస్ 4 అంటే 34. సో 15 3s 45 ప్లస్ 3 అంటే 48. ఇక్కడ పాయింట్ ముందు పాయింట్కి ముందు మనకి 2 డిజిట్స్ ఉన్నాయి అండ్ డివైడెడ్ బై 100 ఉంది కాబట్టి జస్ట్ పాయింట్కి ముందు మనకి 4 డిజిట్స్ ఉండాలి అంటే 4.8480 అవుతుంది. ఈ రెండింటిని యాడ్ చేసినప్పుడు మనకి టోటల్ ఎంత వస్తుంది ఇక్కడ మైనస్ 42.472. సో ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. 42.47% ఈక్వివాలెంట్ అయింది. ఓకే, నెక్స్ట్ find the value of c so that the quadratic equation have a common root 11. సో ఇక్కడ ఈ రెండు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్కి కామన్ రూట్ 11 ఉంటుంది. అయితే సి వాల్యూ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో కామన్ రూట్ 11 ఉంది అని అంటే ఇక్కడ ఎక్స్ ప్లేస్లో మనము 11ని సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఫస్ట్ ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తాం బికాస్ మనకు కావాల్సిన సి అనేది ఈ ఈక్వేషన్లో ఉంది కాబట్టి 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ అంటే 11 స్క్వేర్ దట్ ఈస్ 121 మైనస్ 3 ఇంటూ 11 ప్లస్ సి ఈక్వల్ టు 0. సో 121 ఇంటూ 2 అంటే 242 ప్లస్ మైనస్ కదా, ఇది మైనస్. సో మైనస్ 33 ప్లస్ సి ఈక్వల్ టు 0. సో 242లో నుంచి 33 మైనస్ చేస్తే 209. సో సి ఈజ్ ఈక్వల్ టు 209 ఈ సైడ్ వచ్చింది కాబట్టి మైనస్ అయింది. సి వాల్యూ వచ్చేసి మైనస్ 209. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, a tap fills a tank in 18 hours. Another tap empties the full tank in 19 hours. If the tank is initially completely empty and both the taps are opened simultaneously, then how much time will it take to fill 1/3 of the tank? సో ఇక్కడ ఒక ట్యాప్ అనేది 18 అవర్స్లో ఫిల్ చేస్తుంటే ఇంకో ట్యాప్ 19 అవర్స్లో ఎంటీ చేస్తుంది. ఈ రెండు ట్యాప్స్ ఆన్లో ఉన్నప్పుడు ఒక ఎంటీగా ఉన్న ట్యాంక్ని ఫిల్ చేయడానికి ఎంత టైం పడుతుంది. సో 1/3 ఆఫ్ ద ట్యాంక్ని ఫిల్ చేయడానికి ఎంత టైం పడుతుందో మనని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఫస్ట్ ట్యాప్ ఏ ఫిల్ చేసే ట్యాప్ అనుకుందాము, 18 అవర్స్ టైం తీసుకుంటుంది. ఎంటీ చేసే ట్యాప్ బి, ఇది వచ్చేసి 19 అవర్స్లో ఎంటీ చేస్తుంది. నా ఈ 18 అండ్ 19కి మనం ఎల్సిఎం తీసుకుంటే ఏమొస్తుంది, టోటల్ వర్క్ 18 ఇంటూ 19, ఎఫిషియన్సీ 18 ఇంటూ 19, 19 ఇంటూ 18. ఇది మనకి ఫిల్ చేసే పైప్, ఇది ఎంటీ చేసే పైప్. సో ఎఫిషియన్సీ నెగటివ్ అయింది, ఎంటీ చేస్తుంది, లీక్ చేస్తుంది కదా. సో అందుకని నెగటివ్ ఎఫిషియన్సీ వస్తుంది. ఇప్పుడు మనల్ని అడుగుతుంది ఇది టోటల్ వర్క్ కదా, ఈ టోటల్ వర్క్లో నుంచి 1/3 ఆఫ్ ద ట్యాంక్ అన్నారు. సో 1/3 ఆఫ్ ద ట్యాంక్ని ఫిల్ చేయడానికి ఎఫిషియన్సీ ప్లస్ 19 మైనస్ 18 అంటే 1. సో 1 యూనిట్ ఎఫిషియన్సీతో ఎంత టైం పడుతుంది, 3 1s 3 6 18, 19 ఇంటూ 6 అంటే 114. సో 114 అవర్స్లో ట్యాంక్ అనేది ఫిల్ అయింది, 1/3 ఆఫ్ ద ట్యాంక్ ఫిల్ అయింది. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, Vipul spends 55% of his income. If he saves 18,000, what is his income? సో ఇక్కడ విపుల్ 55% ఆఫ్ ఇన్కమ్ని స్పెండ్ చేసేస్తుంటే ఇంకా అతను 18,000 సేవ్ చేస్తున్నారు. సో టోటల్ అతని ఇన్కమ్ ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. 55% స్పెండ్ చేసేస్తుంటే అతను సేవ్ చేసేది 45% కదా. సో ఆ 45% వాల్యూ మనకి క్వశ్చన్లో 18,000 అని చెప్పించారు. మనల్ని అడుగుతుంది ఏంటి, టోటల్ ఇన్కమ్ అంటే 100% అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. ఈ పర్సంటేజ్ క్యాన్సిల్, 9 5s 45, 9 2s 18. సో 5 1s 5 4s 20 కదా. సో ఈ 2 and 0 క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ
4 వస్తుంది. అండ్ ఈ 2 zeros ఈ 2 zeros టోటల్ ఇక్కడ మనకి 4 zeros 40,000 అనేది అతని టోటల్ ఇన్కమ్. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, the cost of 6 pens and 5 pencils is 259 rupees. If the price of a pen is reduced by 9 and the price of a pencil is increased by 4, then the cost of 19 pens and 2 pencils become 90 rupees. Find the original price of 13 pens and 2 pencils. So ఇక్కడ ఫస్ట్ 6 pens అండ్ పెన్స్ ఇనీషియల్ ప్రైస్ P అనుకుందాం, పెన్సిల్స్ ఇనీషియల్ ప్రైస్ Q అని చెప్పి తీసుకుందాం. ఓకే, సో 6 pens 5 pencils కాస్ట్ ప్రైస్ కలిపితే 259 రూపీస్. బట్ ఇప్పుడు పెన్ ప్రైస్ 9 రెడ్యూస్ అయ్యి పెన్సిల్ ప్రైస్ 4 ఇంక్రీజ్ అయితే అప్పుడు మనకి 19 పెన్స్, ఇనీషియల్గా పెన్ ప్రైస్ P కదా, ఇప్పుడు 9 రెడ్యూస్ అయింది అంటే P మైనస్ 9 ప్లస్ 2 పెన్సిల్స్ అన్నారు. సో ఇనీషియల్గా పెన్సిల్ ప్రైస్ Q ఇంక్రీజ్ చేసింది 4 రూపీస్. సో ఇప్పుడు 19 పెన్సిల్స్ అండ్ 2 పెన్సిల్స్ 19 పెన్స్ 2 పెన్సిల్స్ కొంటుంటే 90 రూపీస్ వస్తుంటే 13 పెన్స్ 2 పెన్సిల్స్ ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఫస్ట్ ఈ ఈక్వేషన్ సాల్వ్ చేద్దాం. 19P, సో 2 ఇంటూ Q అంటే 2Q ఈక్వల్ టు 90. ఇప్పుడు 19 ఇంటూ 9 అంటే ఎంత 171, మైనస్ కాస్త ఈ సైడ్ వస్తే ప్లస్ 171. సో 2 ఇంటూ 4 అంటే 8, ఈ సైడ్ వస్తే మైనస్ సైడ్ కదా, సో మైనస్ ఆఫ్ 8 అంటే 19P ప్లస్ 2Q ఈక్వల్ టు 90 ప్లస్ 171 అంటే 261. 261లో నుంచి 8ని మైనస్ చేస్తే 253. సో ఇక్కడ 5Q ఉంది, ఇక్కడ 2Q అని ఉంది. సో ఈ టోటల్కి మనము ఇంటూ 5, ఈ టోటల్కి మనము ఇంటూ 2 చేద్దాం. సో అప్పుడు రెండు ఈక్వేషన్స్ వస్తే క్యాన్సిల్ చేయొచ్చు. సో 6 ఇంటూ 2 అంటే 12P, 10Q ఈక్వల్ టు 18, 2 5 10 ప్లస్ 1 11, 2 2s 4 ప్లస్ 1 5. సిమిలర్గా ఇక్కడ ఇంటూ 5 చేస్తున్నాం. 19 ఇంటూ 5 అంటే 95P, 10Q, 5 3s 15, 5 5s 25 ప్లస్ 1 అంటే 26, 5 2s 10 ప్లస్ 2 అంటే 12. సో ఇప్పుడు సైన్ చేంజ్ చేసేస్తే ప్లస్ 10Q మైనస్ 10Q క్యాన్సిల్. నా 12Pలోని 95లో నుంచి 12ని మైనస్ చేస్తే ఎంత 83. సో మైనస్ ఆఫ్ 83P ఈక్వల్ టు మైనస్ ఆఫ్ నా 15 మైనస్ 8 అంటే సో అంతే కదా, 5 మైనస్ 8 పోదు. సో 15 మైనస్ 8 అంటే 7. నెక్స్ట్ 5 మైనస్ 1 4. నెక్స్ట్ ఇక్కడ 12 మైనస్ 5 అంటే 7. సో 747 వచ్చింది. మైనస్ మైనస్ క్యాన్సిల్ అండ్ 83 ఇంటూ సంథింగ్ చేస్తే ఇక్కడ యూనిట్ డిజిట్ 7 వస్తుంది. సో 83 ఇంటూ 9 చేస్తే 9 3s 27 అండ్ 9 8 72 ప్లస్ 2 అంటే 74. సో చూడండి డైరెక్ట్గా 83 ఇంటూ 9 అంటే 747 కాబట్టి P వాల్యూ ఇక్కడ నుంచి మనకి 9 వచ్చింది. సో ఒక్కొక్క పెన్ ప్రైస్ 9 రూపీస్ వచ్చింది. ఇప్పుడు పెన్సిల్ ప్రైస్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం ఈ ఈక్వేషన్లో. 19 ఇంటూ 9 అంటే సో 19 ఇంటూ 9 ప్లస్ 2Q ఈక్వల్ టు 253. 19 ఇంటూ 9 171. సో 2Q ఈక్వల్ టు 253లో నుంచి 171ని మైనస్ చేస్తే 82. సో 2 1s 2 4s 8, 2 1s 2. Q వాల్యూ ఇక్కడ మనకి 41 వచ్చింది. ఇప్పుడు మనల్ని అడుగుతుంది 13 పెన్స్ అండ్ 2 పెన్సిల్స్ కాస్ట్ ప్రైస్ అనేది ఎంత అని. సో 13 పెన్సిల్స్ అంటే 13 ఇంటూ 9. సో ఇక్కడ సాల్వ్ చేస్తున్నాను. 13 ఇంటూ 9 ప్లస్ 2 పెన్సిల్స్ 2 ఇంటూ 41. సో 13 9s అంటే 171, 117 ప్లస్ 82 రెండింటిని యాడ్ చేస్తే 199. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. క్లియర్? నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రేషియో ఈజ్ ద లార్జెస్ట్. సో ఇక్కడ ఇచ్చిన ఈ 4 ఆప్షన్స్లో ఏది మనకి లార్జెస్ట్ రేషియోను ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఫస్ట్ వన్ చూద్దాము. 24:54 అని ఉంది కదా. సో 24:54 అంటే 24 ఇంటూ 2 అంటే 48. సో ఈ వాల్యూ మనకి 1:2 ఓకే. నెక్స్ట్ కూడా ఇంకో డిజిట్ సాల్వ్ చేద్దాం. ఓకే, సో 48 అంటే 54లో నుంచి 48ని మైనస్ చేస్తే 6 ఉంటుంది. నెక్స్ట్ 24 ఇంటూ 2 అగైన్ 48. సో 2.2 వస్తుంది. ఇక్కడ మనల్ని అడుగుతుంది లార్జెస్ట్. డినామినేటర్ ఎక్కడైతే లో ఉంటుందో అది మనకి లార్జెస్ట్ ఫ్రాక్షన్ అయింది. నెక్స్ట్ ఏమి ఇచ్చారు
17:53. సో 17 వన్స్ 17 త్రీస్ 51. సో ఇంకా మనకి ఇక్కడ 2 ఉంటుంది. పాయింట్ తీసుకున్నాం కాబట్టి 0 యాడ్ చేస్తే 17 వన్స్ 17. 3.1 సమ్ వాల్యూ. నెక్స్ట్ 28:60. సో 28 వన్స్ 28 ఇంటూ 2 అంటే 56. ఇంకా 4 ఉంటుంది. పాయింట్ తీసుకొని 0 యాడ్ చేస్తే అగైన్ 28 వన్స్ ఇస్ 28. సో 2.1 వచ్చింది డినామినేటర్ సమ్ వాల్యూ. నెక్స్ట్ వచ్చేసి 16:57. సో 16 వన్స్ 16 త్రీస్ 48. చూడండి ఇక్కడ 3 పాయింట్ సమ్ వాల్యూ వచ్చింది కదా. మనకి డినామినేటర్ ఎక్కడైతే స్మాల్ ఉంటుందో మనకి ఫ్రాక్షన్ అదే లార్జెస్ట్ అయింది. సో ఇక్కడ కంపేర్ చేసుకుంటే 3 పాయింట్ వస్తుంది. 3 అనేది మనకి స్మాలెస్ట్ ఫ్రాక్షన్ అయింది బికాస్ డినామినేటర్ ఎక్కువ ఉంది కాబట్టి. సో ఈ రెండు ఎలిమినేట్ చేసేస్తే రిమైనింగ్ ఈ రెండిట్లో 2.1 అనేది స్మాల్ అనమాట. 2.2 అనేది బిగ్ కదా. సో ఈ రెండిట్లో కంపేర్ చేసుకున్నప్పుడు లార్జెస్ట్ ఫ్రాక్షన్ మనకి ఇది అయింది అనమాట. సో ఇది నెక్స్ట్ వస్తుంది. 28:60 తర్వాత నెక్స్ట్ లార్జెస్ట్ ఫ్రాక్షన్ ఇది అయింది. సో బట్ మనకు కావాల్సింది లార్జెస్ట్ కాబట్టి 28:60 ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ సి. నెక్స్ట్, the salaries of A, B and C are in the ratio 3:10:8. If their salaries are increased by 10%, 61% and 20% respectively, what will be the new ratio of their salaries? సో ఇక్కడ ఏబిసి శాలరీ రేషియోస్ ఇచ్చి 10% ఏకి, బికి 61%, సికి 20% ఇంక్రీజ్ చేసే శాలరీ, అప్పుడు వాళ్ళ శాలరీ రేషియోస్ ఎలా ఉంటుందో మనని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఇక్కడ 3:10:8 అన్నారు కాబట్టి మనము 300 ఏ శాలరీ అండ్ బీది వచ్చేసి 10 ఉంది, మనం 100 యాడ్ చేస్తున్నాం. సో 1000 అయింది. అండ్ సిది వచ్చేసి 800. ఇప్పుడు ఇంక్రీజ్ అవుతుంది 10% ఏకి. సో 10% ఇంక్రీజ్ అయితే ఏమవుతుంది, 30 యాడ్ అయింది కదా. సో ఇక్కడ ఏకి 10% అంటే 30 అయింది. సో 300 ప్లస్ 30 అంటే 330. నెక్స్ట్ బికి 61% ఇంక్రీజ్ చేస్తున్నారు. సో 1000లో 61% అంటే 610 అనమాట. సో 1000 ప్లస్ 610 అంటే 1610. నెక్స్ట్ 800లో 20% ఇంక్రీజ్ చేస్తే ఎంత వస్తుంది, 20% అంటే 160 ఇంక్రీజ్ అయింది. సో 800 ప్లస్ 160 అంటే టోటల్ 960 అవుతుంది. ఇప్పుడు ఈ 3కి మనం రేషియో ఫైండ్ అవుట్ చేయాలి. ఈ జీరో క్యాన్సిల్ చేసేస్తే 33:161:96 అనేది న్యూ రేషియో అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, find the compound interest earned on 2,40,000 in 1 year at 40% annual interest rate compounded quarterly. సో ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇచ్చారు, కాంపౌండెడ్ క్వార్టర్లీ అని చెప్పి అన్నారు. ప్రిన్సిపల్ అమౌంట్ 2,40,000 ఇచ్చారు. సో ఇప్పుడు మనల్ని అడుగుతుంది ఏంటి, ఇంట్రెస్ట్ 1 ఇయర్ తర్వాత ఇంట్రెస్ట్ ఎంత వస్తుందో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఓన్లీ ఇంట్రెస్ట్, అమౌంట్ కాదు. సో ఇక్కడ 2 మెథడ్స్లో మనం ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ క్వార్టర్లీ కాంపౌండ్ అవుతుంది అన్నప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది, డివైడెడ్ బై 4 అవుతుంది. సో ఇక్కడ మనకి 40% అన్నారు కాబట్టి డివైడ్ బై 4 చేస్తే 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. నెక్స్ట్ టైం పీరియడ్ 1 ఇయర్ అన్నారు. సో ఇంటూ 4 చేస్తే 4 ఇయర్స్కి మనము చూడాలి. సో ఇక్కడ 10%ని మనం ఎలా రాయొచ్చు, ప్రిన్సిపల్ 10 అయితే అమౌంట్ మనకి 11 యూనిట్స్ వస్తుంది. 4 ఇయర్స్ అన్నారు కాబట్టి పవర్ అనేది 4 అవుతుంది. సో 10 to power 4 అంటే సో ఇక్కడ మనకి 4 zeros వస్తుంది, అవునా. సో ఫస్ట్ 1 2 3 4. నెక్స్ట్ అమౌంట్ ఏమవుతుంది, సో ఫస్ట్ 11 క్యూబ్ తెలుసు కదా మనకి, 1331 ఇంటూ 11. సో 11 power 4 అవుతుంది. ఇది మనకి అమౌంట్ అయింది. సో ఫస్ట్ మల్టిప్లై చేద్దామా, 1331 ఇంటూ 11 అంటే సో ఈ వన్ హ్యాస్ ఇట్ ఈస్ ఇలానే రాసుకోవాలి. నెక్స్ట్ 3 + 1 అంటే 4, 3 + 3 అంటే 6, అగైన్ 3 + 1 అంటే 4. సో 14641. ఇప్పుడు ఇక్కడ మనకి ప్రిన్సిపల్ ఎంత ఉంది, 10,000 ఉంది. క్వశ్చన్లో ఎంత ఇచ్చారు, 2,40,000 అని ఇచ్చారు. సో ఈ 2 lakhs అంటే 10,000 అనేది 2,40,000ని రిప్రజెంట్ చేస్తుంటే 14641 అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ 4 zeros క్యాన్సిల్ అయిపోతుంటే ఇక్కడ మనకి అమౌంట్ అనేది యూనిట్ డిజిట్ 4 వస్తుంది. సో సమ్ వాల్యూ వచ్చింది అనుకుందాం.
ఇది టోటల్ అమౌంట్ అవుతుంది. ఇప్పుడు మనకి ఇంట్రెస్ట్ కావాలి అని అంటే ఈ అమౌంట్లో నుంచి ప్రిన్సిపల్ని మైనస్ చేయాలి. సో ప్రిన్సిపల్ ఎంత ఉంది? 2,40,000 అంటే యూనిట్ డిజిట్ ఇక్కడ 0 వస్తుంది కదా. సో 4లో నుంచి మనము 0 మైనస్ చేస్తే ఇక్కడ ఇంట్రెస్ట్లో కూడా మనకి యూనిట్ డిజిట్ 4 ఉండాలి. సో యూనిట్ డిజిట్ 4 ఉంది, మనకు ఓన్లీ వన్ ఆప్షన్ కాబట్టి ఆప్షన్ ఏ అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యే పాయింట్ ఏంటంటే వాళ్ళు అడుగుతుంది ఓన్లీ ఫైండ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ మాత్రమే అడుగుతున్నారు. మనము అమౌంట్ని ఫైండ్ అవుట్ చేయకూడదు. అమౌంట్ని ఫైండ్ అవుట్ చేసినా కానీ సో ప్రిన్సిపల్ని సబ్ట్రాక్ట్ చేస్తే అప్పుడు మనకి ఇంట్రెస్ట్ వస్తుంది. సో ఇదొక మెథడ్. ఇలా కాకుండా ఇంకో మెథడ్లో కూడా మనం ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. చూడండి, ఫస్ట్ ఇక్కడ సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకి 40 డివైడెడ్ బై 4 అంటే 10% వస్తుంది. టైం పీరియడ్ వచ్చేసి 4 years. ఓకే, సో ఇప్పుడు ఈ 2,40,000కి 10% అంటే ఎంత? దట్ ఈస్ 2,430. నెక్స్ట్ 10% అంటే 2,400. నెక్స్ట్ 10% అంటే 240. సో 3 times చేసాం, 4 times చేయాలి. అగైన్ 10% అంటే 24. సో ఇక్కడ 4 years అన్నారు కాబట్టి 4 times మనము కాంపౌండ్ ఇంట్రెస్ట్ లాగా అంటే ఇంట్రెస్ట్ని ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు మనము ఈ రేషియో ఏమైందంటే ఇంటూ 4 ఇంటూ 6 ఇంటూ 4 ఇంటూ 1 చేయాలి. సో జస్ట్ మనము ఇక్కడ నుంచి ఇక్కడ దాకా సాల్వ్ చేస్తే టోటల్ ఇంటూ 4 ఇంటూ 6 అండ్ ఈ 240 ఇంటూ 4 24 ఇంటూ 1 టోటల్ని మల్టిప్లై చేసి యాడ్ చేస్తే అప్పుడు మనకి ఇంట్రెస్ట్ వస్తుంది. సో అలా అయినా చేయొచ్చు, లేదా ఇక్కడైనా కానీ యూనిట్ డిజిట్ చూడండి. 4 ఇంటూ 0 అంటే 0 ప్లస్ 6 ఇంటూ 0 అంటే 0 ప్లస్ 4 ఇంటూ 0 అంటే 0 ప్లస్ 1 ఇంటూ 4 అంటే 4. సో ఇక్కడ కూడా యూనిట్ డిజిట్ మనకి 4 వస్తుంది కదా. సో ఇంట్రెస్ట్లో మనకి యూనిట్ డిజిట్ 4 ఉన్నది, ఓన్లీ వన్ ఆప్షన్ కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. సో సపోజ్ మనకు ఆప్షన్స్లో యూనిట్ డిజిట్తో సాల్వ్ చేయలేనప్పుడు ఈ మెథడ్ కానీ ఇందాక మనం చెప్పుకున్న మెథడ్లో అయినా కానీ సాల్వ్ చేయొచ్చు. ఓకేనా? సో ఇందాక మనం చెప్పుకున్న మెథడ్లో కూడా ఇక్కడ మనకి యూనిట్ డిజిట్ 0 ఉంది కాబట్టి ఈజీగా సాల్వ్ చేయగలిగాము. లేదు అంటే కంపల్సరీ మీరు ఈ మెథడ్ని ఫాలో అవ్వాల్సి వస్తుంది. సో ఈ రేషియోస్ని గుర్తుపెట్టుకోండి. 4:6:4:1 ఎప్పుడు 4 years అయితే. ఓకే, నెక్స్ట్ the sum of 5 numbers is 655. The average of the first two numbers is 77 and the third number is 129. Find the average of the remaining two numbers. So ఇక్కడ 5 numbers sum ఇచ్చారు. ఇందులో ఫస్ట్ 2 numbers యావరేజ్ 77 అన్నారు, థర్డ్ నంబర్ వచ్చేసి 129 అయితే రిమైనింగ్ 2 numbers యావరేజ్ ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఫస్ట్ 5 numbers యావరేజ్ ఎంతో చూద్దాం. సో సమ్ డివైడెడ్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, ఇక్కడ 5 numbers కాబట్టి డివైడెడ్ బై 5. సో దట్ ఈస్ 131. ఇది మనకి 5 numbers యావరేజ్. సో ఫస్ట్ 2 numbers యావరేజ్ ఏమన్నారు? ఫస్ట్ నంబర్ అండ్ సెకండ్ నంబర్ యావరేజ్ వచ్చేసి 77 అండ్ థర్డ్ నంబర్ యావరేజ్ కాదు, థర్డ్ నంబర్ వచ్చేసి 129. ఇప్పుడు మనకు కావాల్సింది ఫోర్త్ అండ్ ఫిఫ్త్ నంబర్ యావరేజ్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఓకే, సో యూజువల్గా మనకు ఉండాల్సింది ఏంటి? 131 ఉండాలి. బికాస్ ఆల్ 5 numbers యావరేజ్ 131 కాబట్టి ఇక్కడ కూడా మనకి 131 ఉండాలి. కానీ 131 కన్నా మనకి ఇక్కడ ఎంత లెస్ ఉంది చూడండి. ఇక్కడ కూడా మనకి 131 ఉండాలి, ఇక్కడ కూడా 131 ఉండాలి అండ్ ఫోర్త్ అండ్ ఫిఫ్త్ నెంబర్ కూడా 131 ఉంటే అప్పుడు యావరేజ్ అనేది 131 అయితే 131లో నుంచి మనం 77ని మైనస్ చేస్తే 54 వస్తుంది. ఇంత లెస్ ఉంది. ఈ 54 అనేది 2 numbers మీద లెస్ ఉంది కదా. సో అందుకని లెస్ ఉన్నది తగ్గిన వాల్యూ ఇక్కడ మనం యాడ్ చేయాలన్నమాట. సో 54 ఇంటూ 2 అంటే 108. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ 131 అని ఉంది అంటే ఎంత ఎక్స్ట్రా ఉంది? యూజువల్గా ఎంత తక్కువ ఉంది? 129 ఉంది, 131 ఉండాలి కదా. సో అంటే ఇక్కడ మనకి 2 లెస్ ఉంది, ఓన్లీ 1 number మీదే కదా. సో అందుకని +2 చేసి ఇప్పుడు ఇది డివైడెడ్ బై ఇక్కడ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 2 numbers ఉన్నాయి, డివైడెడ్ బై 2. సో 131 ప్లస్ 108 ప్లస్ 2 అంటే 110 డివైడెడ్ బై 2. సో 2 ones 255 is 110. 131 ప్లస్ 55 అంటే 186. So option D is our answer, 186. Next, for a regular polygon the sum of the interior angles is 100% more than the sum of its exterior angles. The measure of each interior angle of the polygon is x degree. Find the value of x. Okay na? So ఇది x degree.
ఒక రెగ్యులర్ పాలిగాన్కి సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ అనేది ఎక్స్టీరియర్ యాంగిల్స్ కన్నా 100% ఎక్కువ ఉంటే ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ అనేది ఎంత మనని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఫస్ట్ ఏ పాలిగాన్కైనా కానీ ఇంటీరియర్ యాంగిల్ని అండ్ ఎక్స్టీరియర్ యాంగిల్ని సమ్ చేస్తే 180 డిగ్రీకి ఈక్వల్ అవ్వాలి. ఓకే, సో ఇందులో మనకి ఏమి ఇచ్చారు, 100% ఎక్కువ ఉంది అని అన్నారు. ఏది, సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్. అంటే సపోజ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ మనకి 100 అని ఉంటే 100% మోర్ దాన్ ద సమ్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్. ఇదేమవుతుంది మనకి 200% అవుతుంది కదా. సో ఇప్పుడు రేషియో చూస్తే 2:1. 2:1 అంటే 3 యూనిట్స్ అనేది ఈ 180 డిగ్రీని రిప్రజెంట్ చేస్తుంటే ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ ఎంత అన్నారు. సో ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ ఇక్కడ 2 యూనిట్స్ ఉంది కాబట్టి ఇంటూ 2 చేస్తే 3 1s 3 6 18 0 హ్యాస్ ఇట్ ఈస్, దట్ ఈస్ 120 డిగ్రీ. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, Manjeet borrowed a sum of 2,20,000 from a bank to start a business. How much amount will he have to pay as simple interest after 2 years at the rate of 4% annual interest? So ikkada Manjeet 2,20,000 సింపుల్ ఇంట్రెస్ట్ 4% సింపుల్ ఇంట్రెస్ట్కి బ్యాంక్ నుంచి తీసుకుంటే 2 ఇయర్స్ తర్వాత తన టోటల్ అమౌంట్ ఎంత పే చేయాలో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఈ ప్రాబ్లమ్ని మనం డైరెక్ట్గా అసలు పెన్ కూడా యూజ్ చేయకుండా సాల్వ్ చేసి ఆన్సర్ని మార్క్ చేయొచ్చు. చూడండి, సింపుల్. ఇక్కడ ఫస్ట్ ఏమన్నారు, మంజీత్ ఎంత తీసుకున్నారు, 2,20,000. అవునా, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 4% అన్నారు. 2 ఇయర్స్ తర్వాత మనల్ని అడుగుతుంది ఇంట్రెస్ట్ కాదు, టోటల్ అమౌంట్ ఎంత పే చేయాలి అని. ఖచ్చితంగా ఈ అమౌంట్కి కొంత ఇంట్రెస్ట్ యాడ్ అయితే, సో ఈ 2,20,000కి కొంత అమౌంట్ని ఇంట్రెస్ట్ యాడ్ చేస్తే అప్పుడు మనకు ఒక అమౌంట్ వస్తుంది. ఆ అమౌంట్ అనేది ఈ ప్రిన్సిపల్ కన్నా ఎక్కువ ఉంటుంది కదా. సో ఆప్షన్స్లో చూసుకున్నట్లయితే మనకి 2,20,000 కన్నా ఎక్కువ ఉంది ఓన్లీ వన్ ఆప్షన్, ఆప్షన్ బి మాత్రమే. కాబట్టి ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్ అని చెప్పి డైరెక్ట్గా మార్క్ చేసేయచ్చు, కొంచెం కాన్షియస్గా మనం కనుక ఈ క్వశ్చన్ని అబ్జర్వ్ చేస్తే. ఓకే, సో ఇప్పుడు ప్రొసీజర్ చూద్దాం, ఎలా సాల్వ్ చేద్దాం. ఇక్కడ ప్రిన్సిపల్ వచ్చేసి 2,20,000 అమౌంట్ అంటున్నారు. సో 2 ఇయర్స్కి 4% అంటే 8% అవుతుంది. మనల్ని అడుగుతుంది అమౌంట్ కాబట్టి 108% అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. ఈ 2 zeros క్యాన్సిల్. ఇప్పుడు ఈ 22ని మనము 11 into 2 అని చెప్పి రాసుకుందామా. సో 108 into 2 అంటే ఎంత వస్తుంది, 216. అండ్ ఈ 2 zeros యాజ్ ఇట్ ఈస్ తీసుకుందాం ఇంటూ 11. సో ఈ 2 zeros ఉన్నాయి కదా, ఇలానే తీసుకుందాం. నా 216 into 11 అంటే ఫస్ట్ 2 అండ్ లాస్ట్ 6 అలానే ఉంచాలి, ఈ 2 and 6. నెక్స్ట్ 6 + 1 అంటే 7, 1 + 2 అంటే 3. సో ఇక్కడ మనకి 2,37,600 అనేది అమౌంట్ వస్తుంది. సో ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్, ఫైండ్ ద మోడ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్. సో ఇక్కడ మోడ్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. చూడండి, ఫస్ట్ మోడ్ అంటే ఏంటి, నంబర్ ఆఫ్ టైమ్స్ ఎక్కువ టైమ్స్ ఏదైతే నంబర్ మనకి రిపీట్ అవుతుందో అది మనకి మోడ్ అవుతుంది. సో ఫస్ట్ 2 అని ఇచ్చారు, 2 ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది, 1 time 2 time 3 time. సో 3 times మాత్రమే. నెక్స్ట్ 4 అంటే 1 2 3. సో 4 కూడా 3 times రిపీట్ అయింది. నెక్స్ట్ 6 ఓన్లీ 1 time రిపీట్ అయింది. నెక్స్ట్ 9 1 2 3 4. సో 4 times ఎక్కువ టైమ్స్ రిపీట్ అయింది 9 కాబట్టి 3 అనేది మనకి ఇక్కడ 9 వస్తుంది. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ సింప్లిఫై ద ఫాలోయింగ్. సో సింప్లిఫై అన్నారు. చూడండి, ఫస్ట్ ఇక్కడ మనము డినామినేటర్స్ అన్ని 8 ఉన్నాయి కదా. సో ఈ 3ని సాల్వ్ చేద్దాం. డినామినేటర్స్ ఏముంది కాబట్టి 2 + 2 అంటే 4, 4 + 2 అంటే 6, 6 divided by 8 plus 1/16 minus 1. సో ఇప్పుడు ఎల్సిఎం తీసుకుంటే 16 వస్తుంది కదా, అండ్ ఇంటూ 2 ఇంటూ 16. సో 6 into 2 అంటే 12 plus 1 minus of 16. సో 16లో నుంచి 12 మైనస్ చేస్తే ఎంత, 4. -4 + 1 అంటే -3. సో -3/16 ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, a sphere of radius 53 cm is melted to form a cone whose base radius is equal to the radius of the sphere. Find the height of the cone. సో ఒక స్పియర్ని మెల్ట్ చేసి
a sphere of radius is melted to form a cone. ఒక కోన్ ని ఫామ్ చేశారు. ఇక్కడ కోన్ రేడియస్ ఎంత ఉందంటే స్పియర్ రేడియస్ ఎంత ఉంటుందో అంతే కోన్ రేడియస్ ఉంటుంటే ఈ కోన్ ఒక హైట్ అనేది అంతా ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఇక్కడ ఒక స్పియర్ ని ఇలా డ్రా చేసుకుందాం. ఈ స్పియర్ రేడియస్ ఎంత వస్తుందో సేమ్ కోన్ ఇలా ఉంటుంది కదా, ఈ కోన్కి కింద బేస్ అనేది సర్కిల్ ఉంటుంది. ఈ రేడియస్ కూడా కోన్ది సేమ్ ఉంటుంది అనమాట. ఇది ఆర్ అయితే ఇక్కడ కూడా మనకి ఆర్ ఉంటుంది. సో ఇక్కడ మనల్ని అడుగుతుంది కోన్ హైట్ ఎంత వచ్చిందో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు, హెచ్. సో మెల్ట్ చేసాము అన్నప్పుడు ఈ రెండు స్పియర్ అండ్ కోన్ యొక్క వాల్యూమ్స్ని మనం ఈక్వల్ చేయాలన్నమాట. సో ఫస్ట్ స్పియర్ వాల్యూమ్ వచ్చేసి 4/3 పై ఆర్ క్యూబ్. ఆర్ అంటే 53 క్యూబ్, దట్ ఈజ్ ఈక్వల్ టు కోన్ వాల్యూమ్ ఏమవుతుంది, సో 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్ కదా. సో 53 స్క్వేర్ ఇంటూ హెచ్. సో 53 స్క్వేర్ అండ్ ఇందులో నుంచి 53 స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది. ఈ పై క్యాన్సిల్, ఈ త్రీ క్యాన్సిల్. సో ఇక్కడ మనకి ఇంకా 53 ఇంటూ 4 ఉంటుంది. సో 53 ఇంటూ 4 అండ్ ఈ సైడ్ అన్ని క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి ఇదే మనకి కోన్ హైట్ అవుతుంది. సో యూనిట్ డిజిట్ చూద్దామా, 4 ఇంటూ 3 అంటే 12. 2 ఉంది, ఓన్లీ వన్ ఆప్షన్ కాబట్టి ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వెరీ సింపుల్గా సాల్వ్ అయిపోయింది కదా ఈ క్వశ్చన్. 3 numbers are in the ratio 1:15:7 and their LCM is 4830. Find the HCF. సో ఇక్కడ 3 numbers రేషియో ఇచ్చారు, HCF ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు, LCM ఇచ్చారు. సో ఫస్ట్ 3 numbers మనము 1x 15x 7x అని తీసుకుంటే హెచ్సిఎఫ్ ఏమవుతుంది, అన్నిట్లో కామన్గా ఉంది ఎక్స్ కాబట్టి హెచ్సిఎఫ్ ఎక్స్ అవుతుంది. అండ్ ఎల్సిఎం వచ్చేసరికి ఇక్కడ చూడండి 1 ఇంటూ 15, 15 ఇంటూ 7. సో 15 ఇంటూ 7 ఇంటూ ఎక్స్ అనేది ఎల్సిఎం. ఈ వాల్యూ క్వశ్చన్లో మనకి 4830 అని చెప్పి ఇచ్చారు. సో 15 1s 15 3s 45 క్యారీ 3, 15 2s 30 క్యారీ 3, అగైన్ 15 2s 30. సో 322 అని ఉంది. అండ్ 7తో క్యాన్సిల్ చేస్తే 7 1s 7 4s 28 క్యారీ 4, 7 6 42. సో ఇక్కడ ఎక్స్ వాల్యూ మనకి 46 వస్తుంది. అంటే ఎక్స్ అంటే ఏంది, హెచ్సిఎఫ్ఏ కదా. సో ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్, 46 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, the sum of 3 numbers x, y and z is 12 and the sum of their squares is 20. Then what is the value of x cube plus y cube plus z cube minus 3xyz? సో ఇక్కడ మనకి 3 numbers సమ్ చేస్తే 12 అన్నారు, సమ్ ఆఫ్ దే స్క్వేర్స్ చేస్తే 20 అయితే ఈ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఫస్ట్ x ప్లస్ y ప్లస్ z చేస్తే 12, సమ్ ఆఫ్ దే స్క్వేర్స్ అంటే x స్క్వేర్ని y స్క్వేర్ని z స్క్వేర్ని సమ్ చేస్తే 20 వస్తుంది. అప్పుడు ఇది ఈ వాల్యూ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ నుంచి మనకి ఫస్ట్ చూడండి ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ మైనస్ 3xyz కావాలి అంటే ఈ ఫార్ములా తెలుసు కదా మనందరికీ, దట్ ఈస్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ఇంటూ వై మైనస్ వై ఇంటూ జెడ్ మైనస్ జెడ్ ఇంటూ ఎక్స్కి ఈక్వల్ అయితే. సో ఇక్కడ మనకి ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఉంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ఉంది. ఈ టర్మ్ లేదు కాబట్టి ఈ టర్మ్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఆ టర్మ్ ఎలా వస్తుంది, ఇక్కడ మనకి ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ అని ఇచ్చారు. సో ఈ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్కి హోల్ స్క్వేర్ అప్లై చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ప్లస్ 2 times ఆఫ్ ఎక్స్ ఇంటూ వై ప్లస్ వై ఇంటూ జెడ్ ప్లస్ జెడ్ ఇంటూ ఎక్స్కి ఈక్వల్ అయింది. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ హోల్ స్క్వేర్ అంటే 12 స్క్వేర్ అంటే 144 మైనస్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ఎంత 20. సో ఇందులో నుంచి 20 మైనస్ చేసి ఈ 2 ఈ సైడ్ వస్తే డివైడెడ్ బై 2 చేయాలి. సో 144లో నుంచి 20 మైనస్ చేస్తే 124 డివైడెడ్ బై 2 అంటే 62. సో ఇక్కడ ఎక్స్ వై ప్లస్ వైజెడ్ ప్లస్ జెడ్ ఎక్స్ వాల్యూ 62 వచ్చింది. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఫస్ట్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ అంటే 12 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ అంటే 20 మైనస్ ఈ టోటల్లో నుంచి మనం మైనస్ కామన్ తీసుకుంటే అప్పుడు ప్లస్ ఎక్స్ వై ప్లస్ వైజెడ్ ప్లస్ జెడ్ ఎక్స్ ఉంటుంది కదా. సో ఆ వాల్యూ వచ్చేసి 62. సో 62లో నుంచి 20 మైనస్ చేస్తే
-42 బికాస్ ఇక్కడ మైనస్ సైన్ అనేది 62కు ఉంది. సో -42 ఇంటూ 12 యూనిట్ డిజిట్ చూస్తే 2 ఇంటూ 2 4 అనేది రెండిటికి ఉంది అండ్ మైనస్ ఉంది కాబట్టి -504 అనేది మన ఆన్సర్ అవుతుంది, ప్లస్ కాదు బికాస్ ఇక్కడ మైనస్ సైన్ ఉంది. సో ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ a boat takes 27 minutes to travel 40.6 km upstream. The ratio of the speed of the boat in still water to the speed of the stream is 8:7. What is the total time taken by the boat to travel 77.7 km upstream and 52.5 km downstream? So, ఒక boat 40.6 కిలోమీటర్ అప్ స్ట్రీమ్ వెళ్ళటానికి 27 మినిట్స్ టైం తీసుకుంటుంది. ఇక్కడ మనకి స్టిల్ వాటర్ స్పీడ్ అండ్ స్ట్రీమ్ స్పీడ్ రేషియో ఇచ్చారు. బోట్ అప్ స్ట్రీమ్ 77.7 కిలోమీటర్స్ అండ్ డౌన్ స్ట్రీమ్ 52.5 కిలోమీటర్స్ ట్రావెల్ చేయడానికి టోటల్ టైం ఎన్ని అవర్స్ తీసుకుంటుందో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఫస్ట్ రేషియో స్టిల్ వాటర్ అండ్ స్ట్రీమ్ స్పీడ్కి ఇచ్చారు 8:7 అని. డౌన్ స్ట్రీమ్ స్పీడ్ కావాలి అని అంటే ఈ స్టిల్ వాటర్ స్పీడ్ని స్ట్రీమ్ స్పీడ్ని యాడ్ చేస్తే వస్తుంది కదా, 8 + 7 అంటే 15. అప్ స్ట్రీమ్ స్పీడ్ అంటే సబ్ట్రాక్ట్ చేయాలి, ఎక్స్లో నుంచి వై సబ్ట్రాక్ట్ చేస్తే 8 - 7 అంటే 1. ఇక్కడ క్వశ్చన్లో మనకి అప్ స్ట్రీమ్ డిస్టెన్స్ ఇచ్చారు, టైం ఇచ్చారు. సో స్పీడ్ని క్యాలిక్యులేట్ చేద్దాం. సో టోటల్ డిస్టెన్స్ అంటే అప్ స్ట్రీమ్ టోటల్ 40.6 కిలోమీటర్ ట్రావెల్ చేయడానికి 27 మినిట్స్ తీసుకుంటుంది. సో అవర్స్లో కన్వర్ట్ చేస్తే 27/60 ఈ సైడ్ వస్తే ఇంటూ 60, ఈ 0 ఈ పాయింట్ క్యాన్సిల్, 3 2 6 3 9 27. సో 2 into 6 అంటే 12, 2 4 8, టోటల్ 8 12 డివైడెడ్ బై 9. సో 9 1s ఇక్కడ 9 into 90 అంటే 8 10 2 ఉంటుంది, పాయింట్ తీసుకొని 0 యాడ్ చేస్తే 9 2s 18. సో అప్రాక్సిమేట్గా 90.2 వస్తుంది అప్ స్ట్రీమ్ స్పీడ్. సో ఇక్కడ 1 యూనిట్ అనేది 90.2ని రిప్రజెంట్ చేస్తుంటే డౌన్ స్ట్రీమ్ 15 యూనిట్స్ ఏమైంది, 15 into 90.2 కదా. సో ఇక్కడ డౌన్ స్ట్రీమ్ స్పీడ్ మనకి 15 into 90.2 వచ్చింది. ఇప్పుడు మనల్ని అడుగుతుంది 77.7 కిలోమీటర్స్ అప్ స్ట్రీమ్. సో 77.7 కిలోమీటర్ అప్ స్ట్రీమ్ స్పీడ్ వచ్చేసి 90.2తో. నెక్స్ట్ 52.5 కిలోమీటర్స్ డౌన్ స్ట్రీమ్ స్పీడ్ 15 into 90.2తో వెళ్తుంటే నా ఈ పాయింట్ క్యాన్సిల్. ఈ టోటల్ మనము 902 ఉంది కాబట్టి 900 అనుకుందాం అప్రాక్సిమేట్గా. సో 900 అని అనుకుంటే 900 into 1 అండ్ ఇక్కడ 700లో ఉంది కదా, 777. సో 0.0 యాడ్ చేస్తే 9 into 8 72, నియర్గా ఉంది కాబట్టి 0.8 సమ్ వాల్యూ వచ్చింది ఈ ఫ్రాక్షన్. నెక్స్ట్ ఇక్కడ కూడా సిమిలర్గా ఈ పాయింట్ క్యాన్సిల్ చేసాం. సో ఇది కూడా మనం 900 అనుకుందాం. సో 9 1s 9 3s 45. సో ఇక్కడ 900 ఉంది, 902 అంటే 900 అనుకున్నాం కదా. సో 525 ఉంది కాబట్టి 0.0 యాడ్ చేస్తే సో ఇంటూ 5 45 వస్తుంది. సో 45 అంటే ఇంకా మనకి ఎంత ఉంటుంది ఇక్కడ, సో ఓకే 0.5 వస్తుంది అని తీసుకుందాం అప్రాక్సిమేట్గా, రైట్. నెక్స్ట్ 15తో డివైడ్ చేద్దాం. సో 15 1s 0. ఇంకో 0 యాడ్ చేస్తే అప్పుడు 15 3s 45. సో ఇప్పుడు చూడండి ఈ టోటల్ వచ్చేసి మనకి 0.8 + 0.03, ఈ రెండింటిని యాడ్ చేస్తే అప్రాక్సిమేట్గా మనకు ఆన్సర్ అనేది 0.9కి ఈక్వల్ అవుతుంది. సో అంటే కంపేర్ చేసుకుంటే ఆప్షన్స్లో 0.8 కన్నా కొంచెం ఎక్స్ట్రా ఉన్నది 0.9 మాత్రమే కాబట్టి ఆప్షన్ ఏ మన ఆన్సర్ అని చెప్పి మనం మార్క్ చేసేయచ్చు. ఓకే. నెక్స్ట్ A person standing 30 meters away from a tower observes an angle of elevation of 30 degrees from the top of the tower. Find the height of the tower. సో ఒక పర్సన్ 30 మీటర్ డిస్టెన్స్లో ఒక టవర్ని అబ్జర్వ్ చేస్తున్నారు, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 30 డిగ్రీ అయితే ఇప్పుడు మనల్ని అడుగుతుంది హైట్ ఆఫ్ ద టవర్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సపోజ్ ఇది ఒక టవర్, ఓకే. ఈ టవర్ నుంచి 30 మీటర్ డిస్టెన్స్ ఇక్కడ నుంచోని ఒక పర్సన్ టాప్ ఆఫ్ ద టవర్ ఇక్కడికి చూస్తుంటే ఈ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత ఉంది, 30 డిగ్రీ ఉంది. సో 30 డిగ్రీ. సో ఇది మనకు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయింది కదా, 90 30 అంటే అదర్ యాంగిల్ 60 80. సో ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో 30 60 90 అనేది యాంగిల్ రేషియో అయితే లైన్ రేషియో ఏమొస్తుంది
1:√3:2 వస్తుంది. సో 30 డిగ్రీ ఆపోజిట్ లైన్ మనకి 1 యూనిట్ అయితే 60 డిగ్రీ ఆపోజిట్ వచ్చేసి √3 అవుతుంది. 90 డిగ్రీ ఆపోజిట్ 2 యూనిట్స్ అవుతుంది. ఇప్పుడు మనకిచ్చింది ఏంది, ఈ డిస్టెన్స్ ఇచ్చారు. సో టవర్ నుంచి ఈ పర్సన్ నుంచింది 30 మీటర్స్ అవే అని అన్నారు. సో √3 వాల్యూ అనేది 30 అయినప్పుడు మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటుంది హైట్ ఆఫ్ ద టవర్. హైట్ ఆఫ్ ద టవర్ అంటే ఏబీ కదా. సో బీసీ అనేది డిస్టెన్స్ టవర్ అండ్ పర్సన్కి, ఏబీ అనేది హైట్ ఆఫ్ ద టవర్. సో ఏబీ అనేది 1 యూనిట్ కాబట్టి 1 యూనిట్ అనేది ఎంత అని. సో మల్టిప్లై అండ్ డివైడ్ బై √3 × √3. సో ఈ రూట్ క్యాన్సిల్ అయిపోతుంటే 30 డివైడెడ్ బై 3 అంటే 10. సో 10√3 ఈజ్ అవర్ ఆన్సర్, ఆప్షన్ బి. సో టవర్ హైట్ 10√3 మీటర్స్. నెక్స్ట్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ద ఫాలోయింగ్. సో ఇక్కడ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఫస్ట్ ఇన్నర్ బ్రాకెట్ని సాల్వ్ చేయాలి కదా. 9 1s 9 3s 27. సో ఈ టోటల్ మనకి 3 వచ్చింది. ఇప్పుడు 63లో నుంచి 3 మైనస్ చేస్తే 60. సో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా టోటల్ మనకి 60 అని వచ్చింది. 60 డివైడెడ్ బై ఇక్కడ 6 అని ఉంది. సో 60 డివైడెడ్ బై 6 అంటే 10. సో ఈ 10 ఇప్పుడు 7కి యాడ్ చేస్తే ఎంత, 17. సో 49 + 17, 49 + 17 అంటే 66. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, a conical vessel has a base radius of 6 cm and height of 20 cm. Water is poured into the vessel until 3/4 of its volume is filled with water. Find the volume of the water in the vessel. సో ఒక కొనికల్ వెసల్ ఉంది, రేడియస్ ఇచ్చారు, హైట్ ఇచ్చారు. ఇందులో 3/4 ఆఫ్ ద వాల్యూమ్ మటుకే వాటర్ని ఫిల్ చేస్తే ఈ వాటర్ వాల్యూమ్ ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఇది ఒక వెసల్, కొనికల్ ఫ్లాస్క్ అనుకుందాం. ఓకే, సో ఇప్పుడు ఇందులో 3/4కే వాటర్ని పోర్ చేస్తే వాటర్ వాల్యూమ్ ఎంత. సో ఇక్కడ ఈ రేడియస్ ఎంత ఇచ్చారు, 6 సెంటీమీటర్స్ అని ఇచ్చారు. హైట్ ఏమవుతుంది, 20 సెంటీమీటర్. సో ఇప్పుడు ఈ ఫ్లాస్క్ టోటల్ కోనికల్ వెసల్ ఒక వాల్యూమ్ ఏమవుతుంది మనకి, 1/3 పై r²h కదా, పై ఇంటూ r² అంటే 6² దట్ ఈస్ 36 ఇంటూ హెచ్ అంటే 20. సో పైని సబ్స్టిట్యూట్ చేయట్లా బికాజ్ ఇక్కడ ఆప్షన్స్లో మనకి పై అలానే ఉంది కాబట్టి. సో ఇప్పుడు ఈ టోటల్ వాల్యూమ్లో నుంచి జస్ట్ మనకి వాటర్ వాల్యూమ్ కావాలి. వాటర్ ఓన్లీ 3/4 మాత్రమే ఫిల్ చేశారు కాబట్టి ఇంటూ 3/4. సో ఈ 3 క్యాన్సిల్, 4 1s 4 9s 36. సో 9 × 2 అంటే 18. 180 పై అనేది వాటర్ వాల్యూమ్ అవుతుంది. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, if the mode of the following data is 165, find the value of x. సో మోడ్ ఆల్రెడీ 165 అని చెప్పిచ్చారు, మనల్ని x వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో మోడ్ 165 అని అంటే ఇక్కడ లోవర్ క్లాస్ లిమిట్ అంటే ఎల్ కూడా 165 అయింది కదా, అండ్ ఈ x అనేది ఎఫ్కి ఫ్రీక్వెన్సీకి ఈక్వల్ అయింది. 37 అంటే f1, 27 అంటే f2, ఇది క్యాపిటల్ ఎఫ్. ఓకే, సో ఇప్పుడు హైట్ ఆఫ్ ద క్లాస్ ఎంత ఉంది, 170లో నుంచి 165 మైనస్ చేస్తే 5, ఇది హైట్ ఆఫ్ ద క్లాస్. సో ఇప్పుడు మోడ్ ఫార్ములా వచ్చేసి ఎల్ ప్లస్ ఎఫ్ మైనస్ f1 డివైడెడ్ బై ఎఫ్ మైనస్ f1 ప్లస్ ఎఫ్ మైనస్ f2 ఇంటూ హైట్ ఆఫ్ ద క్లాస్. మోడ్ ఆల్రెడీ 165 అని ఇచ్చారు అండ్ లోవర్ క్లాస్ లిమిట్ కూడా 165 ప్లస్ ఎక్స్ మైనస్ ఆఫ్ 37 divided by x minus 37 into x minus 27 into 5. సో 165 క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ 0 ఉంటుంది. ఈ టోటల్ x minus 37 ఇంటూ x minus 27 0తో మల్టిప్లై అయిపోతే 0నే కదా, అండ్ ఈ 5 కూడా మనకి ఈ సైడ్ వెళ్ళిపోతుంది కాబట్టి 0కి ఈక్వల్ అవుతుంది. సో x minus 37 అనేది 0కి ఈక్వల్ అయితే x వాల్యూ ఎంత వస్తుంది, 37. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, సో 0ని 5తో డివైడ్ చేస్తే మనకి 0నే కదా, సో అందుకని 37 అనేది x వాల్యూ అవుతుంది. నెక్స్ట్, a swimmer can swim downstream at a speed of 45 km/h and upstream at a speed of 26 km/h. What is the speed of the swimmer in still water? సో వెరీ గుడ్ క్వశ్చన్. చూడండి, ఇక్కడ డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఇచ్చారు, అప్ స్ట్రీమ్ స్పీడ్ ఇచ్చి మనకి స్టిల్ వాటర్ స్పీడ్ని ఫైండ్ అవుట్ చేయమంటారు. ఫస్ట్ అసలు డౌన్ స్ట్రీమ్ అంటే ఏంటి, స్టిల్ వాటర్ స్పీడ్ ప్లస్ స్ట్రీమ్ స్పీడ్ని యాడ్ చేస్తే వస్తుంది. అప్ స్ట్రీమ్ స్పీడ్ అంటే
స్టిల్ వాటర్ స్పీడ్లో నుంచి స్ట్రీమ్ స్పీడ్ని మైనస్ చేస్తాం. సో ఇక్కడ డౌన్ స్ట్రీమ్ 40 అని అన్నారు, అప్ స్ట్రీమ్ వచ్చేసి 26 అన్నారు. మనకు కావాల్సింది స్టిల్ వాటర్ అంటే ఎక్స్ వాల్యూ. సో డైరెక్ట్గా మనం ఈ +y -y క్యాన్సిల్ చేసేస్తే 2x ఈజ్ ఈక్వల్ టు 66 అంటే ఎక్స్ వాల్యూ వచ్చేసి 33 కిలోమీటర్ పర్ అవర్ అని వచ్చింది. సో ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, 33 కిలోమీటర్ పర్ అవర్. నెక్స్ట్, if 25% of k is 10 less than 1800% of 10, then find the value of k. సో ఇక్కడ 25% of k అనేది 1800% of 10 కి 10 లెస్ ఉంది. అంటే ఫస్ట్ 25% ఆఫ్ అంటే ఇంటూ ఆఫ్ k ఈజ్ ఈక్వల్ టు 1800% ఆఫ్ 10లో 10 సబ్ట్రాక్ట్ చేయాలి. సో ఇది ఇంత లెస్ ఉంది అని చెప్పి అర్థం అనమాట. సో 25/100 అంటే 25% అంటే 1/4 కదా, లేదా 25 1s 25 4s. సో k/4 ఈజ్ ఈక్వల్ టు ఈ 2 zeros క్యాన్సిల్ చేస్తే 180లో నుంచి 10 మైనస్ చేస్తే 170. 170 ఇంటూ 4 అంటే 680. సో k ఈజ్ ఈక్వల్ టు 680. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, సింప్లిఫై ద ఫాలోయింగ్. సో సింప్లిఫై అన్నారు చూడండి, ఈ పాయింట్ క్యాన్సిల్, బికాస్ పాయింట్ తర్వాత సేమ్ ఇక్కడ మనకి 6 digits ఉన్నాయి, ఇక్కడ మనకి 6 digits ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్ చేసేస్తే ఇప్పుడు ఇదేమవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ 12321 డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1369 అవుతుంది. నా 12321 అంటే ఇది మనకి 111 స్క్వేర్కి ఈక్వల్ అయింది. అండ్ 1369 అంటే 37 స్క్వేర్ అంటే 1369 కదా. సో 37 111 డివైడెడ్ బై 37 అంటే 37 ఇంటూ 3 చేస్తే 111. సో ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఇది చాలా ఇంపార్టెంట్ మనకి ఆల్జిబ్రాలో కూడా. ఈ 37 ఇంటూ 3 ఈక్వల్ టు 111. ఈ మల్టిప్లికేషన్ ఒకటి చాలా చాలా ఇంపార్టెంట్. సో గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్, the percentage of profit earned by selling an item for 6,833 rupees is equal to the percentage of loss incurred by selling the same item for 1,447 rupees. At what price should the item be sold in order to earn a profit of 45%? సో ఒక ఐటమ్ని 6,833 రూపీస్కి అమ్మినప్పుడు ఎంతైతే ప్రాఫిట్ వస్తుందో, సో సేమ్ మనకి 1,447 కమ్మినప్పుడు అంతే లాస్ వస్తుంది. అయితే ఇప్పుడు 45% ప్రాఫిట్ కమ్మాలంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉండాలో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఫస్ట్ ఇక్కడ మనము ఇలాగా కాస్ట్ ప్రైస్ని తీసుకుందాం. ఓకేనా. కాస్ట్ ప్రైస్ కన్నా ఎక్కువ అమ్మితేనే కదా మనకు ప్రాఫిట్ వచ్చేది. సో ప్రాఫిట్ ఎప్పుడు వచ్చింది, 6,833కి అమ్మినప్పుడు. లాస్ ఎప్పుడు వచ్చింది, 1,447కి అమ్మినప్పుడు. ఓకేనా. సో కాస్ట్ ప్రైస్ కన్నా తక్కువ అమ్మితే లాస్, ఎక్కువ అమ్మితే ప్రాఫిట్. సో ఇక్కడ లాస్ అనేది ఎంత వచ్చింది, ప్రాఫిట్ అనేది ఎంత వచ్చింది అంటే ప్రాఫిట్ 1 యూనిట్ వస్తే లాస్ కూడా 1 యూనిట్ వచ్చింది. సో నా లాస్ కూడా 1 యూనిట్ వచ్చింది. నా ఈ 6,833లో నుంచి 1,447ని మనం సబ్ట్రాక్ట్ చేయాలి. సో సబ్ట్రాక్ట్ చేద్దామా. 13 మైనస్ 7. సో 13 మైనస్ 7 అంటే 6. నెక్స్ట్ ఇక్కడ 12 minus 4 అంటే 8, 7 minus 4 అంటే 3, 6 minus 1 అంటే 5. సో 5386 డివైడెడ్ బై, సో ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేయాలి. సో సేమ్ ఇక్కడ సబ్ట్రాక్ట్ చేసాం కదా 6,833లో నుంచి 1,447ని. 1 మైనస్ ఆఫ్ -1 అంటే 2. సో డివైడెడ్ బై 2 చేస్తే 2 1s 2 2s is 4, క్యారీ 1, 2 6 12, క్యారీ 1, 2 9s 18, 2 3 6. సో ఇక్కడ 1 యూనిట్ అనేది 2,693ని రిప్రజెంట్ చేస్తుంది. అంటే ఇక్కడ మనకి 1,447కి అమ్మినప్పుడు 1 యూనిట్ లాస్ వచ్చింది అని అంటే కాస్ట్ ప్రైస్ ఏమైంది, ఈ 1,447కి 2,693ని యాడ్ చేయాలి. సో 2,693కి 1,447ని యాడ్ చేస్తే 7 + 3 అంటే 10, 14, 11, 2 + 2 అంటే 4. సో కాస్ట్ ప్రైస్ ఇక్కడ మనకి 4,140 అని వచ్చింది. ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ ప్రాఫిట్ ఎంత రావాలి, 45% ప్రాఫిట్ రావాలి అని అంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉండాలి. సో 45% ప్రాఫిట్ అంటే సెల్లింగ్ ప్రైస్ 145% ఉండాలి కదా, డివైడెడ్ బై 100. ఈ జీరో క్యాన్సిల్. సో 5 2s 10, 5 2s 10, 5 9s 45, 2 1s 2, 2 7s 14. సో ఇక్కడ యూనిట్ డిజిట్ 7 × 9 అంటే 63, యూనిట్ డిజిట్ 3 ఉంది, ఓన్లీ 1 ఆప్షన్ కాబట్టి ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే. లేదా చూడండి 29 × 7 ఈజీగా అయినా సాల్వ్ చేయొచ్చు. 203
3 ఇక్కడ 20 క్యారీ. సో 29 ఇంటూ 0 అంటే 0, సో 1 0. 29 ఇంటూ 2 అంటే 58 ప్లస్ 2 అంటే 60. సో 6003. ఓకే, నెక్స్ట్. A can do a piece of work in 14 days and B can do it in 10 days. If they work on alternate days starting from B on the first day, in how many days will the work be completed? So A యొక్క వర్క్ని 14 డేస్లో చేస్తుంటే B సేమ్ వర్క్ 10 డేస్లో ఫినిష్ చేస్తారు. సో ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిసి ఒక వర్క్ని స్టార్ట్ చేస్తే B స్టార్టింగ్ డే B వర్క్ చేస్తారు, నెక్స్ట్ డే ఏ వర్క్ చేస్తారు. సో ఇలా ఆల్టర్నేట్ డేస్లో వాళ్ళు వర్క్ చేస్తుంటే టోటల్ వర్క్ ఎన్ని డేస్లో కంప్లీట్ అయితే ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఈ 14కి అండ్ 10కి ఎల్సిఎం తీసుకుంటే ఎంత వస్తుంది చూడండి. 14 and 10 ఎల్సిఎం 70, బికాస్ 14 ఇంటూ 5 అంటే 70, 10 ఇంటూ 7 అంటే 70. ఈ 70 అనేది టోటల్ వర్క్ అయింది. ఓకేనా. సో ఫస్ట్ డే బి వర్క్ స్టార్ట్ చేస్తారు, అతను వచ్చేసి 7 యూనిట్స్ ఆఫ్ వర్క్ కంప్లీట్ చేస్తారు. సెకండ్ డే వచ్చేసి ఏ వర్క్ స్టార్ట్ చేస్తే 5 యూనిట్స్ ఆఫ్ వర్క్ కంప్లీట్ అవుతుంది. సో టోటల్గా ఇక్కడ మనకి 2 డేస్లో ఎన్ని యూనిట్స్ ఆఫ్ వర్క్ కంప్లీట్ అవుతుంది? 12 యూనిట్స్ ఆఫ్ వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇక్కడ మనకు కావాల్సింది 70 యూనిట్స్ ఆఫ్ వర్క్ కంప్లీట్ అవ్వాలి. సో 12 ఇంటూ 5 చేస్తే 60 కదా. సో ఇంటూ 5 చేద్దాం. 5 ఇంటూ 2 అంటే 10. 10 డేస్లో టోటల్గా మనకి 60 యూనిట్స్ ఆఫ్ వర్క్ కంప్లీట్ అయిపోతుంటే టోటల్ వర్క్ 70 ఉంది. 60 యూనిట్స్ కంప్లీట్ అయిపోతే ఇంకా మనకి 10 యూనిట్స్ ఆఫ్ వర్క్ ఉంది కదా. ఈ 10 యూనిట్స్ ఆఫ్ వర్క్లో బి వర్క్ని స్టార్ట్ చేస్తారు కాబట్టి 1 డే వచ్చేసి బి 7 యూనిట్స్ ఆఫ్ వర్క్ కంప్లీట్ చేస్తారు. ఇంకా మనకి 3 యూనిట్స్ వర్క్ ఉంటుంది. నెక్స్ట్ డే ఏ వచ్చేసి ఈ 3 యూనిట్స్ ఆఫ్ వర్క్ని 5 యూనిట్స్ ఆఫ్ ఎఫిషియన్సీతో కంప్లీట్ చేస్తే 3/5 డేస్ పడుతుంది. సో టోటల్ ఇప్పుడు మనకి ఈ 10 డేస్ ప్లస్ 1 డే అంటే 11 డే. సో 11 3/5 డేస్లో టోటల్ వర్క్ కంప్లీట్ అవుతుంది. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. వెరీ క్లియర్ కదా. నెక్స్ట్, ఇఫ్ ద యావరేజ్ ఆఫ్ 4 numbers is 40 and 3 of those 4 numbers are 40, 42 and 55, then what will be the fourth number? సో ఇక్కడ 4 numbers average 40 అని అన్నారు. ఫస్ట్ నంబర్ వచ్చేసి 40 అయినప్పుడు సెకండ్ నంబరు 42 ఉంటుంది, థర్డ్ నంబరు 55 ఉంటుంది. అప్పుడు ఫోర్త్ నంబర్ ఎంత అవుతుంది చూడండి. యావరేజ్ 40 అన్నప్పుడు ఈచ్ నంబర్ మనకి 40 ఉంటే అప్పుడు యావరేజ్ కూడా 40 వస్తుంది. బట్ ఇక్కడ ఎంత ఎక్స్ట్రా ఉంది? 2 ఎక్స్ట్రా ఉంది. ఇక్కడ 55 అని ఉంది అంటే 15 ఎక్స్ట్రా ఉంది కదా. ఈ నెంబర్ కూడా మనము ఎజ్యూమ్ చేసుకుందాం 40 అని. సో 40 అని ఎజ్యూమ్ చేసుకున్నప్పుడు ఇక్కడ ఎక్స్ట్రా 2 ఉంది కాబట్టి మనం ఇక్కడ మైనస్ చేయాలి. సో మైనస్ ఆఫ్ 2 అండ్ ఇక్కడ ఎక్స్ట్రా 15 ఉంది కాబట్టి ఈ 15ని సబ్ట్రాక్ట్ చేసి ఫోర్త్ నంబర్ ఒక నంబరే కాబట్టి డివైడెడ్ బై 1. సో -15 -2 అంటే -70. 40లో నుంచి మనం 17ని మైనస్ చేస్తే 23. సో ఈ ఫోర్త్ నంబర్ అనేది 23 అవుతుంది. అప్పుడే మనకి యావరేజ్ 40 అయింది అనమాట. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే. సో ఇక్కడ 40 ఉంది ఫస్ట్ నెంబర్, బట్ సెకండ్ నెంబర్ ఎక్స్ట్రా ఉంది, థర్డ్ నెంబర్ ఎక్స్ట్రా ఉంది. ఆ ఎక్స్ట్రా ఉన్నది ఇక్కడ బ్యాలెన్స్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఈ 4 నంబర్స్ యావరేజ్ తీస్తే మనకి 40 వస్తుంది. ఓకే. నెక్స్ట్, if the third proportional of 36 and z is 4, then what will be the positive value of z? సో ఇక్కడ థర్డ్ ప్రపోర్షనల్ అన్నారు. థర్డ్ ప్రపోర్షనల్ అంటే ఏమవుతుంది? b² డివైడెడ్ బై a అవుతుంది. ఇక్కడ b అంటే z, సో సబ్స్టిట్యూట్ చేద్దాం. b అంటే z కాబట్టి z² డివైడెడ్ బై a అంటే 36 అండ్ థర్డ్ ప్రపోర్షనల్ ఆల్రెడీ 4 అని చెప్పారు, దట్ ఈజ్ ఈక్వల్ టు 4. సో z² ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ 36 అయినప్పుడు z వాల్యూ ఏమవుతుంది? 2 ఇంటూ 6 కదా, దట్ ఈస్ 12. సో z వాల్యూ వచ్చేసి 12. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, so that's it for today class. Thank you for watching. Please like, share and subscribe to Hygriva Study Circle. Thank you. We'll meet in next class.